హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను చేప ఏంపుడు చేస్తున్నానండి. ఫస్ట్ బాండ్లు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఎండి చేపలు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బాండ్లు పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్నాము. మీరు ఏ చేప వేయించుకున్నా ఇలాగే వేయించుకోవచ్చండి. ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోని కొద్దిగా పసుపు వేసేసుకుందాము. పసుపు అండి, ఒకసారి పసుపు ఆయిల్లో కలబెట్టేస్తాము. ఇప్పుడు చేపలు వేసేద్దామండి. ముందుగా ఆయిల్లోనే పసుపు వేస్తే చేపలకు మొత్తం బాగా పట్టేస్తుంది. చేపలన్నీ వేసేసానండి. ఒకసారి ఆయిల్ మొత్తం ఇలాగ అనుకుందాము. మొత్తం అన్నిటికీ వస్తుంది చేపలు కర్రీకి. ఆయిల్ చాలా లేదంటే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. బాగా ఎగతాయండి, రెడ్ కలర్గా వచ్చేస్తాయండి. మెండిగా తిప్పుకోవాలి, లేదంటే మొత్తం విరిగిపోతాయండి చేపలు. పొడి పొడిగా వచ్చేస్తాయి, ముళ్ళు ముళ్ళు వచ్చేస్తాయి. ఇలాగంటే చేపలు అతుక్కోకుండా ఉంటాయి. అవి కాలినాక ఒకసారి అన్నీ తిప్పుకుందాము. కాలాలి, కొంచెం వేగాలండి. ఆయిల్ మొత్తం వేసుకుంటాము. ఒక 5 నిమిషాలు అలాగే ఉన్నాయంటే బాగా కాలిపోతాయండి, ఎర్రగా వచ్చేస్తాయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూసామండి, అవి ఏగున్నాయి తిప్పించుకున్నామండి. మనం అన్నీ ఒకసారి తిప్పించి పెట్టుకుందాము. ఒక సైడ్ మొత్తం రెడ్గా వచ్చేసి ఉంటాయండి, చూపిస్తానండి. ఇలాగా అన్నీ చిన్నగా ఒక్కొక్కటి తిప్పించుకోవాలి. మెల్లిగా తిప్పించుకున్నాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఒక సైజు బాగా రెడ్ కలర్లో వచ్చేసాయి. ఓకే అండి, ఇలా చూడండి అన్నీ వేగిపోయినాయండి. మిరప్పొడి వేసుకునేద్దాం మనం. ఇప్పుడు మిరప్పొడి వేస్తాను. అన్నీ బాగా వేగిపోయినాయండి. ఒక స్పూన్ వేసుకోండి, కారం సరిపోతుంది. అవి ఇంకా గెరిటి పెట్టబడలేదు, ఒకసారి ఇలా తిప్పుకునేస్తే చాలు. ఓకే అండి, అయిపోయింది. ప్లేట్లో తీసుకొని పప్పు చేసుకొని చేప నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.
స్టవ్ ఆపేద్దామండి. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. నా రెసిపీ నీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.